ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇంకొద్దిగా క్లియర్గా చూద్దాం. అసలు నేను ఒక దాంట్లో డియు అని పెట్టినా, ఇంకో దాంట్లో డెల్టా క్యూ అని పెట్టినా. అసలు ఎందుకు పెట్టానో ఆ డిఫరెన్స్ అనేది ఏంటో చెప్తాను నేను, అసలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏందని. సో ఒక్కొక్క టర్మ్ గురించి మాట్లాడదాం దీంట్లో. యప్. సో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ స్టేట్మెంట్ ఇలా రాసేసాం, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అని. సో ద ఫస్ట్ టర్మ్ హీట్, ఇందులో రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ టర్మ్ విల్ బి ద ఎనర్జీ, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో లెట్ us టాక్ అబౌట్ దట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్, ఆబ్వియస్గా ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ మాట్లాడదాం. సో దాని యొక్క ఎనర్జీ, దానికి ఉన్న ఎనర్జీ ఏంటి? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వాట్ ద యావరేజ్ ఎనర్జీ? ఆబ్వియస్గా యావరేజ్ ఎనర్జీ గురించే మాట్లాడాలి. సో ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దే పాసెస్ అన్ ఎనర్జీ ఆఫ్ హాఫ్ kT. K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. Suppose if there is f number of degrees of freedom is there, then average energy will become f into half kT. Suppose if there are n molecules are there, then energy will be n. This is n molecules, and this will be the energy of the interaction energy of n molecules of gas. N molecules of gas. Even you can represent the same thing in terms of number of మోల్స్, అంటే మాలిక్యూల్స్గా కాకుండా మోల్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్. సో n ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? n ఇంటూ Na. సో అండ్ k ఎలా డిఫైన్ చేసి ఉంటాం మనం? R బై Na. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు రియల్ గ్యాస్ కాన్స్టెంట్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్. సో ఇప్పుడు k ప్లేస్లో r బై Na పెడితే n బై Na ప్లేస్లో n పెట్టచ్చు. అంటే n ఇంటూ kb ప్లేస్లో స్మాల్ n ఇంటూ r రాయొచ్చు, అంతేనా? సో f బై 2 ఇంటూ nRT. దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ n మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్. This is energy of n moles of gas. డిఫరెన్స్ అర్థమైందా? n moles of gas. జనరల్గా మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఏదైనా మాట్లాడుతుంటాం కాబట్టి we take the number of moles. What is the change in energy? Change in energy. ఇప్పుడు f చేంజ్ కాదు, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ గివెన్ గ్యాస్. క్లోజ్డ్ సిస్టమ్కి నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ కావు, ఆరు కానీ ఓన్లీ టెంపరేచర్ మాత్రం చేంజ్ అవ్వాలి. సో du విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? f బై 2 nRdt. f బై 2 nRdt. సో ఫర్ ఎగ్జాంపుల్ if it is going from T1 to T2, then I'll get the delta U, that is f by 2 constant to nr. Integration of this will give T. Upper limit is T2, lower limit will be T1, that is T2 minus T1. What is F for monoatomic gas? F for monoatomic gas, gurtunda 3. Diatomic gas 5. చెప్పాను కదా, ఒకటి ఇటు రొటేట్ అవుతుంది, అటు రొటేట్ అవుతుంది, ట్రాన్స్లేట్. సో దెన్ ఎనీ పాలియాటమిక్ గ్యాస్. So what is the maximum number of degrees of freedom will be possible? 6. Then 6 is the maximum number of degrees of freedom is possible. Then what is the maximum energy? 3 nRT. And then that you be careful. What is the, for an ideal gas, what is the maximum amount of energy, internal energy possible? Okay. So internal energy గురించి మాట్లాడేసినాం, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడేసినాం, వర్క్ గురించి ఆల్రెడీ మాట్లాడేసినాం.
work done by system, work done by the system. So మనకు వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆల్రెడీ వచ్చేసింది. అది W will be is equal to integration from V1 to E2, that is P dV. దీనికి ఇంకేం మాట్లాడను, that is already done. So now come to here. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, so when there is an indicator diagram V versus P, let's say I am going from this point to this point. Let's say ఇలా వెళ్తున్నాం. When I am here, gas is at a volume V1, pressure P1. If you want to put temperature T1, closed system అనుకుందాం. ఇనిషియలీ ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1 ఉంది. దాన్ని నేను ఎక్స్పాండ్ చేయడమో కంప్రెస్ చేయడమో ఏదో ఒకటి చేసా, హీట్ ఇచ్చా అనుకుందాం. ఐ హ్యావ్ గివెన్ సమ్. సో దెన్ ప్రెషర్ విల్ చేంజ్, వాల్యూమ్ విల్ చేంజ్. దిస్ ఈస్ నోన్ యాజ్ దెర్ ఈస్ సమ్ ప్రాసెస్. ఐ హ్యావ్ చేంజ్ ద సిస్టమ్ స్టేట్. అంతే కదా, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఏం చెప్తాయి? స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మై హైట్ ఈస్ దిస్ మచ్, my width is this much and breadth is this much. That will tell you my size. So in a similar manner, the state of an ideal gaseous system is described by pressure, volume, temperature. Now let us change the state of the system from P1 V1 T1 to P2 V2 T2 by some means. Edo change chesa nenu. Let's it's gone to here. So some P2 V2 then T2. Okay. Now your wish, I have gone like this, even I have gone like this. You know, the path. Antena path. So let us call this is the path 1. Let us call this path 1. Let us call this is path 2. Let us call this is path 1 and path 2. Now you notice for path 1 and path 2. Path 1, path 2. For path 1 and path 2. What can you say delta U? ఇలా వెళ్ళా T1 నుంచి T2 కి, ఇలా వెళ్ళా T1 నుంచి T2 కి. Delta U same. So path 1, path 2. So let me write like this. Quantity. Quantity, path 1, path 2. So what is first quantity? Change in internal energy delta U, or simply internal energy, you can call whatever it may be. It only depends upon the state. T మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. It is independent of pressure and it is independent of volume. It does not mean which path you are going. ఎలా తీసుకెళ్తున్నాము సిస్టమ్ యొక్క స్టేట్ ని from P1 V1 T1 to P2 V2 T2. That doesn't matter. So what is initial temperature and what is the final temperature? Same for both. It is same for path 1 and path 2. Then now come for the work done. Then what is the work done? What is the work done actually? Area under the curve. Work done means area. Obvious గా ఇక్కడ ఏరియా ఇది మాత్రమే వస్తుంది. ఇక్కడైతే పై నుంచి కింద దాకా వస్తుంది. The area will be different. So area for path 1 is greater than that of area for path 2. So not same. They are not same. They are not same. So area in path 1, area in path 1 greater than that of area in path 2. So work in 1 is greater than that of work in 2. Work in 1 is greater than that of work in 2. So U same. So దీనికి ఏం చెప్పొచ్చు? దీన్ని ఫైనల్గా మనం వాట్ ఇస్ ద కన్క్లూజన్ వీ కెన్ రైట్ ఫర్ దిస్?
path dependent. ఏరియా అంటున్నాం కాబట్టి ఎన్క్లోజ్డ్ ఏరియా అన్నది ఏమవుతుంది, ఏ పాత్ గుండా ఇంకో పెద్ద ఎట్లుంది అనుకో అప్పుడు అది ఇంకా వేరియబుల్, పాత్ డిపెండెంట్. సో డియు పాత్ ఇండిపెండెంట్, సేమ్ పాత్ ఇండిపెండెంట్, డియు path independent, path dependent. Now you tell me what is delta q? Definitely path depend అయిపోతుంది కదా, ఎందుకంటే du లేకపోయినా dw ఉంది కదా. So dq not only depends on du, it also depends upon the dw. So q, so not same, so not same, so path dependent. So there are two physical quantities, one is heat, another one is work, both depend upon the path in which the system is gone from one state to another state. ఆ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అవి. అంటే ఏ ప్రాసెస్ ద్వారా నువ్వు సిస్టమ్ యొక్క వేరియబుల్స్ p1 v1 t1ని p2 v2కి చేంజ్ చేసావు అది స్పెసిఫై చేయాలి, కానీ ఇంటర్నల్ ఎనర్జీకి అది అనవసరం, అంతేనా. అందుకని నేను ఇక్కడ డెల్టా పెట్టా, డిపెండ్స్ ఆన్ పాత్, డిపెండ్స్ ఆన్ పాత్. ఇక్కడ డి పెట్టా, ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. సో ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ వీ కాల్ దే ఆర్ స్టేట్ ఫంక్షన్స్, path dependent functions and path independent functions, or otherwise exact differential and inexact differential. So this is exact differential, దీన్ని మనం స్టేట్ ఫంక్షన్ అని అంటాం. స్టేట్ అంటే ఆ స్టేట్ మీదనే డిపెండ్ అవుతుంది, పాత్ ఫంక్షన్ కాదు, పాత్ మీద డిపెండ్ అవ్వదు అది. స్టేట్ ఫంక్షన్ ఆర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్. ది హై లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అంటే దట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ అని, దాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో డిక్యూ అండ్ డిడబ్ల్యూ పాత్ డిపెండెంట్ ఫంక్షన్, ఆ పాత్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి దే ఆర్ ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్. సో ఓకేనా, మనకి ఇంతేం అవసరం లేదు అసలు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ థర్మోడైనమిక్స్ మరి ఏ బుక్ చూసినా మీకు డిక్యూ డియు డిడబ్ల్యూ అని రాసేస్తుంటారు. సో బట్ ద డిఫరెన్స్ యూ మస్ట్ నో, ఈ మూడు డిఫరెంట్. సో ఇన్ వే వెన్ ఏ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ సిస్టమ్ 1 టు సిస్టమ్ 2, అంటే సారీ సిస్టమ్ అనేది స్టేట్ 1 టు స్టేట్ 2కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అది అన్నది మ్యాటర్ అవుతుంది, అంతేనా. ఎందుకని వర్క్ డన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. వర్క్ డన్ అనేది ఏంటి, ఏరియా అండర్ ద కర్వ్ని ఇస్తుంది. అంటే ప్రతి కరువుకి ఏరియా సేమ్ ఉంటుందా, అంతేనా. సపోజ్ ఈ మధ్యలో కూడా స్ట్రైట్ లైన్ పెట్టామనుకో మళ్ళీ మారిపోతుంది కదా. సో కాబట్టి సో డియు అన్నది మళ్ళీ ఇండిపెండెంట్, ఎందుకంటే దెర్ ఇస్ నో ఇంటరాక్షన్ టర్మ్. ఇంటరాక్షన్ టర్మ్ ఉంటే ఏమయ్యేది, ప్రెషర్ ఇన్వాల్వ్ అయ్యేది. సో ప్రెషర్ ఇన్వాల్వ్ అయ్యిందంటే వాల్యూమ్ ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోయేది. సో అందుకని ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ, ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టీ. అదే ప్రెషర్ వాల్యూమ్ మీద డిపెండ్ అంటే అప్పుడు ఇది కూడా ఏమైపోయేది, పాత్ డిపెండెంట్ ఫంక్షన్ అయిపోయేది. ఇట్ ఆల్సో డిపెండ్స్ అగైన్ ద పాత్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో వాట్ ఈస్ ద దిస్ ఇస్ ద టోటల్ స్టోరీ అబౌట్ ద ఫస్ట్ క్లాస్ థర్మోడైనమిక్స్. ఓకే, యా, నో డౌట్.